సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో నిందితుడిని పోలీసులు గుర్తించారు. ముఖ్యమంత్రిపై దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా పోలీసులు గుర్తించారు. సడన్ గా జగన్ పై సతీష్ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం సతీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో నిందితునైతే గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో కూడా కీలకమైనటువంటి ఆధారాలు అయితే పోలీసులు సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అక్కడ ఒడ్డెర కాలనీకి చెందినటువంటి సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఉదయం నుంచి పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిందితుడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తా ఉన్నారు. కానీ సతీష్ కుమార్ అలియాస్ సత్తి అయితే మాత్రం తన క్యాట్ బాల్ తో తనేమి దాడి చేయలేదు, సంబంధం లేని విషయంలో తనని ఇరికిస్తున్నారని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇప్పటికే ఏదైతే సింధునగర్ పోలీస్ స్టేషన్ వద్దకైతే మాత్రం చేరుకుంటా ఉన్నారు. అజిత్ సింగ్ నగర్ ఒడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సడన్ గా జగన్ పై రాళ్లతో రాయితో క్యాట్ బాల్ తో కూడా దాడి చేసినట్టు కూడా పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా కాకుండా కాల్ డేటా ద్వారా కూడా సతీష్ కుమార్ ని గుర్తించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం సింగనగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు ఎవరిని అయితే తీసుకొని రాలేదు. ఎక్కడో రహస్యంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం వరకు కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా సతీష్ కుమార్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం మనకి ఆ సమాచారం అంతా ఉంది. ఆనంద్, ఓకే పవన్, మరి ఈ యొక్క దర్యాప్తు విషయంలో అంటే పక్కా ప్రణాళికల ద్వారానే ఈ యొక్క దాడి చేశారంటారా? అసలు ఈ రౌడీ షీట్కి సంబంధించినటువంటి అంటే డీటెయిల్స్, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా క్రైమ్కి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయా, లేకపోతే ఇలాంటి ఘటనలు ఇలాంటి చేసేటువంటి వ్యక్తి అసలు డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా కూడా చూసుకోవచ్చు. ఏదైతే సింగనగర్ సమీపంలో ఉన్నటువంటి అంకాలమ్మ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా కొంత మాస్ ఏరియా కాబట్టి ఉన్నటువంటి యువకులు ఈ యొక్క రాళ్లు దాడి చేశారని చెప్పి కూడా మొదటిగా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలోనే దాదాపుగా 16 బృందాలు కూడా ప్రత్యేకంగా తిట్టు విచారణ దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఘటనకు సంబంధించి కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 2 రౌడీ షీటర్లను కూడా గత 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారి నుంచి పూర్తిస్థాయి వివరాలను కూడా సేకరించేటువంటి క్రమంలో కూడా వీరి పేరు బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. సతీష్ కుమార్ గతంలో కూడా ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. తెలుస్తున్నటువంటి నేపథ్యంలోనే అతన్ని విచారించడమే కాకుండా గత రాత్రి కాల్ డేటా కూడా పెట్టినటువంటి నేపథ్యంలో కాల్ డేటాలో కూడా ఇతను ఎవరితోనో ఈ విషయంపై మాట్లాడాడు అన్నటువంటి క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని అయితే మాత్రం పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అయితే మాత్రం బయటకు చెప్పబోయినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఈ విషయంపై కొద్దిసేపు క్రితమే చెప్తా ఉన్నారు. సంబంధం లేని విషయంలో తమని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితిలో పూర్తిస్థాయి సమాచారంతోనే అరెస్టు చేశామని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం అంటా ఉన్నారు. కాబట్టి పూర్తిస్థాయి వివరాలు, నిందితులకు సంబంధించిన వివరాలు అయితే మాత్రం ఇప్పటికీ మనకి తెలియరాలేదు. అతనిపై గతంలో 2-3 కేసులు ఉన్నప్పుడు నేపథ్యంలోనే ఈ ఘటనలో పూర్తిస్థాయి అతని ప్రమేయం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే మాత్రం భావించి అతన్ని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ పవన్.